వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలిసి తెలియని వయసులోనే పిల్లల చేతికి ఫోన్లు వస్తున్నాయి. నిజంగా చెప్పాలంటే పుట్టటమే వాళ్ళు ఫోన్లు చేతిలో పట్టుకొని పుడుతున్నారేమో అని అనిపిస్తుంది. తెలిసి తెలియని వయసులో వాళ్ళ మీద సామాజిక మాధ్యమాల ప్రభావం పడుతున్నప్పుడు మంచేదో చెడేదో కూడా వాళ్ళకి తెలియదు. చివరికి తల్లిదండ్రులు ఏమీ చేయలేక వాళ్ళకి ఏమీ చెప్పలేక తలను పట్టుకొని ఇక చేసేదేమి లేక కూడా వదిలేస్తూ ఉన్నారు. ఎందుకంటే గట్టిగా ఏమైనా మాట్లాడితే సూసైడ్ చేసుకునేంత వరకు వెళ్ళిపోతూ ఉన్నారు. దీంతోనే తల్లిదండ్రులు ప్రభుత్వాలే ఏమైనా చేస్తే బాగుండు బాబోయ్ అని అనుకుంటున్నారు. ఇక్కడ బ్రిటన్ ప్రభుత్వం ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలపై సామాజిక మాధ్యమాల ప్రభావాన్ని అరికట్టేందుకు బ్రిటన్ ప్రభుత్వం 16 ఏళ్ల లోపు పిల్లలు సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా చట్టం తీసుకురాబోతుంది. ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటించారు. గేమింగ్, లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లపై పరిమితులు విధించనున్నట్లుగా తెలిపారు. ఇక గేమింగ్ తో మానసికంగా కుంగిపోతున్నారు పిల్లలు. కొంతమంది పిచ్చి వాళ్ళలా మారిపోతూ ఉన్నారు. మనందరం కూడా చాలా కరోనా టైంలో కానీ ఈ టైంలో కానీ పబ్జి వీటి ఎఫెక్ట్ చూసాం. పిచ్చి వాళ్ళలా అయిపోయారు. తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ తీసుకుంటే గనక రోడ్ల మీదకి వచ్చి జాంబీలాగా ప్రవర్తిస్తూ అందరినీ కాల్చివేస్తున్నట్లుగా వాళ్ళందరూ కూడా మానసికంగా ఏ విధంగా తయారయ్యేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అందుకని చెప్పి గేమింగ్ విషయంలో పిల్లలు ఎప్పుడు కూడా ఇంకా బయట ఆటలు కూడా మానేసి ఫోనులోనే ఆటలు ఆడుకుంటూ కూడా ఫోనుల్లోనే ఈ గేమ్ యాప్లకు ప్రభావితం అయిపోయి ఉంటున్నారు. దీంతో గంటల కొద్ది సమయాన్ని స్క్రీన్లకే కేటాయించడం వల్ల వారిలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి, మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. వీటన్నిటిని నివారించడానికే ఈ చర్యలు తీసుకుంటున్నారు. గేమింగ్ మీద కూడా కొన్ని ఆంక్షలు పెట్టబోతున్నారు. ఇక తమ దేశంలోని పిల్లల భద్రత, సంతోషం విషయంలో రాజీ పడబోమంటూ ఈ నిర్ణయంపై టెక్నాలజీ కంపెనీలు ప్రతిఘటిస్తూ ఉన్నా గానీ తాను ఎదురు తిరుగుతానంటూ పేర్కొనడం జరిగింది. ఇక ఆ దేశ ప్రధాని ఆ దేశంలో ఉన్నటువంటి అంటే కాబోయేటువంటి పౌరులకు, ప్రస్తుతం బాలలకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారు. వాళ్ళ కోసం గేమింగ్ కంపెనీలు అంటే తమ దేశానికి ఆదాయం తగ్గినా పర్లేదు, టెక్నాలజీ విధంగా మేము వెనకబడినా పర్లేదు, అయినప్పటికీ కూడా మాకు మా పిల్లల ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆ దేశ ప్రధాని తీసుకుంటున్నటువంటి నిర్ణయం మీద తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియా నిషేధంపై దేశ ప్రజలు నిర్ణయం తెలుసుకున్నాక దేశ ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఏంటనేది, అదే విధంగా సూచనలు ఇవన్నీ తీసుకున్న తర్వాత జులైలో చట్టం తీసుకురాబోతున్నట్లు కీర్ స్టార్మర్ తెలిపారు. ఇక యూట్యూబ్, టిక్ టాక్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, రోబ్లాక్స్ ఇటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఏమైతే ఉన్నాయో వీటి మీద ఈ నిషేధం వర్తించేలాగా కూడా చర్యలు చేపట్టనున్నారు. ఇక ఇప్పటికే చూస్తే అసలు బ్రిటన్ టెక్ కంపెనీలకు ఒక కఠిన నిబంధనలు జారీ చేసింది. పిల్లలకు సోషల్ మీడియా యాప్లను అందుబాటులో ఉండకుండా ఏజ్ వెరిఫికేషన్ తప్పనిసరి చేయాలంటూ కూడా ఆదేశించింది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే చిన్న ఏజ్ పిల్లలు కూడా ఇన్స్టాగ్రామ్ లో తమ అకౌంట్లు క్రియేట్ చేసుకుంటారు, ఏవేవో పోస్టులు పెడుతూ ఉంటారు. ఆ ఇన్స్టాగ్రామ్ లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో ఏవేవో పోస్టులు వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇక ఈ రకంగా కూడా ఒక ఏజ్ రెస్ట్రిక్షన్ కోసం అసలు తమ అల్గారిథం మొత్తాన్ని మార్చుకోవాలంటూ సూచించింది. ఈ అల్గారిథం మార్చుకుంటే గనక ఆ దేశంలో ఉండొచ్చు, లేకపోతే గనక ఆ సోషల్ మీడియా యాప్లు ఆ దేశంలో బ్యాన్ అవుతాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇండోనేషియా ప్రభుత్వాలు తమ దేశాల్లో 16 ఏళ్ల లోపు పిల్లల విషయంలో సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించారు. ఇక ఇప్పుడు బ్రిటన్ కూడా ఇదే రకంగా అడుగులు వేయబోతుంది. ఇదే చట్టం భారత్ లో వస్తే ఏ విధంగా ఉంటుంది? మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి.